మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిని. ఉస్మానియా యూనివర్సిటీగా ఉన్నటువంటి వీసీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరు పోరాటాలు చేయకూడదు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రజా సమస్యల్ని తెలంగాణ ప్రజలకు చెప్పకూడదు అని మరి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని నాకు తెలియదు. నా దృష్టికి వచ్చింది ఏమంటే ఇమ్మీడియట్లీ నేను మేధావులతోని పెద్దవాళ్ళతోని ఎందుకు సార్ ఇలా చేశాడు, మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, వీసీలు అందరూ వీళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారా లేకపోతే ప్రభుత్వం ఎలా చెప్తే అలా పనిచేస్తున్నారా ఏంటంటే గతంలో కూడా వీసీలు మీరు చూడండి, సెంట్రల్ యూనివర్సిటీ వీసీలు అంతే, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వీసీలు మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎలా చెప్తారో వాళ్ళకు అనుసరణలో పనిచేస్తారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి గడ్డ. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నాలు చేయొద్దు, ఆర్ట్స్ కాలేజీ ముందు మీరు పోరాటాలు చేయొద్దు, ఆర్ట్స్ కాలేజీ ముందు మీ నిరసనలు తెలియజేయొద్దు అంటే ఏమన్నట్టండి ఇది? ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉస్మానియా యూనివర్సిటీతోనని తెలంగాణలో ఉన్నటువంటి కవులు మొత్తం ఉస్మానియా అనే పదం లేకుండా ఏ పాట లేదు తెలంగాణ అంటే పాటలలో కానీ వాళ్ళ రచనలలో కానీ. మరి ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి అంటే ఎందుకు విద్యార్థి ఉద్యమాలని అణచివేయాలనుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి? దీని వెనకాల ఎవరు ఉన్నారు ప్రధానంగానంటే, నెంబర్ 1 ఇక్కడ విపరీతంగా నరేంద్ర మోడీ మీద విద్యార్థి సంఘాలే కానీ లేకపోతే పౌర సమాజం మొత్తం తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం మీద మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. సో నరేంద్ర మోడీ త్రిభాషా విధానాన్ని వద్దన్నటువంటి రాష్ట్రాల మీద రుద్దుతూ ఉన్నాడు కాబట్టి దక్షిణాది ప్రజలు మొత్తం ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు ఏమంటారు ఇప్పుడిప్పుడే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటి పసిగట్టి ఉత్తరాది గోబ్యాక్, నార్త్ గోబ్యాక్ అనే పెద్ద ఒక ఉద్యమాన్ని చేయబోతున్నారనే ఆలోచనతో ఈ విద్యార్థి ఉద్యమాలను అణిచివేసినట్టుగా మనందరం భావించాలి. కాబట్టి నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు ఇదే విధంగా గతంలో విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసి ఎక్కడున్నాయి ప్రజా సమస్యలు ఎక్కున్నాయి, తెలంగాణ వచ్చేసింది, బంగారు తెలంగాణ, బి అంటే బంగారు తెలంగాణ అయిపోయింది, ఎక్కడ సమస్యలు లేవు కాబట్టి ధర్నా చౌకని ఎత్తేసిండు. మరి ఏ సమస్య లేకుండా మళ్ళీ ఏం చేసిండు, ధర్నా చౌకని ఎత్తేసి కేంద్రం ఒడ్లు కొట్టాలని ధర్నా చౌకని ఎత్తేసిండు. ధర్నా చౌక దగ్గర పోయి మళ్ళీ కేంద్రం ఒడ్లు కొట్టాలని ధర్నా చేసిండు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అంతే, విద్యార్థులను అణిచివేసి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టి అది ఎవరైనా కావచ్చు, అది లెఫ్ట్ వింగ్ విద్యార్థులు కావచ్చు, రైట్ వింగ్ విద్యార్థులు కావచ్చు, అంబేద్కర్ సంఘం విద్యార్థులు కావచ్చు, లేకపోతే బీసీ సంఘాల విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విద్యార్థి సంఘాల ఉద్యమాలని అణిచివేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. మీరు చూడండి, బాల్కా సుమన్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి రాలే 10 ఏళ్ళల్లో, కవిత గారు ఉస్మానియా యూనివర్సిటీకి రాలే వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళల్లో, కేసీఆర్ గారు 10 ఏళ్ళల్లో ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలే. విద్యార్థులు సవాలు విసిరారు, రానికి దమ్ముంటే కేసీఆర్ అన్నారు, ఎక్కడ రాలే. ఎందుకంటే కేసీఆర్ మీద పెరిగినటువంటి వ్యతిరేకతతో కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలే. అంతకుముందు మేధావులు, ప్రొఫెసర్లు, లేకపోతే కవులు, రచయితలు, గాయకులు అందరూ ఏ మీటింగ్ కావాలన్నా ఆర్ట్స్ కాలేజీ ముందు ఫ్లెక్సీ చేసుకోవాలి, ప్రజా సమస్యల్ని ప్రపంచానికి చూపించుకోవాలి. మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఈ ఉద్యమాలను అణచివేయాలనుకుంటా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటా ఉన్నాడు. ఇప్పుడు వీసీ గారికి నిజంగా అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, మరి గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ తరపున నేను కొట్లాడుతున్నా అని పోయినప్పుడు, కాంగ్రెస్ జెండా పట్టుకొని ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పోయినప్పుడు విద్యార్థి ఉద్యమాలని కేసీఆర్ అణిచివేస్తూ ఉన్నాడు. కాబట్టి విద్యార్థి ఉద్యమాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పిండు. మరి నువ్వే అణిచివేసి ఎట్లా రేవంత్ రెడ్డి గారు? నీ అంత పోకడేది? నువ్వు చెప్పినట్టు వినాలా వీసీ? నువ్వు చెప్పినట్టు నరేంద్ర మోడీ వింటున్నావు, నరేంద్ర మోడీ చెప్పినట్టు నువ్వు వింటున్నావు, నువ్వు చెప్పినట్టు వీసీలు వింటురా? లేకపోతే వీసీ గారికే డైరెక్టర్ నరేంద్ర మోడీ వీసీ గారికి కనుసన్నల్లో ఏమైనా పనిచేస్తూ ఉన్నాడా? ఇప్పుడు త్రిభాషా విధానం, మార్వాడి గో బ్యాకు, గుజరాత్ కల్చర్ గో బ్యాకు, లేకపోతే మన సౌత్లో పార్లమెంట్లో సీట్లు పెంచాలని వర్గీకరణ పంచాయతీ ఒక నడుస్తుంది, వద్దని కొంతమంది చేస్తారు, కావాలని కొంతమంది చేస్తారు, బీసీ రాజ్యాధికారం రావాలని ఉస్మానియా వేదికగా విద్యార్థులందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. మీరెందుకు అణచివేస్తూ ఉన్నారు విద్యార్థి ఉద్యమాలని? కాబట్టి ఇదంతా కేవలం మీరు విద్యార్థి ఉద్యమాలని ఉస్మానియా యూనివర్సిటీలో అణచివేయాలని చూస్తే గోడ దీకి కూడా మన పక్కన తర్నాక పక్కన ఉన్నటువంటి సినిమా థియేటర్ పక్కన నుంచి దూకి గ్రౌండ్లో ఏమంటారు పోరాటాలు చేసినటువంటి దాఖలాలు మనం అనేకం చూసాం. కాబట్టి మీరు అణిచివేసిన, బ్యారిగేట్లు వేసిన, పోలీసు వాళ్ళని పెట్టిన, బందోబస్తు అటు మూసిన, అంతకుముందేమో ఆ తెలుగు యూనివర్సిటీ దగ్గర పెద్దగా బ్యారిగేట్లు వేసిన వాళ్ళు ఏ సమస్య వచ్చినా
ఎవరు లోపలికి రావద్దు, సూపర్ మంచిది. ఇప్పుడు ఏబీవీపీలు కానీ ఎస్ఎఫ్ఐలు కానీ ఒక్కరు కూడా ఖండించట్లేరు. ఇప్పుడు వీసీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏ ధర్నాలు చేయొద్దని అన్నాడు. అదే పొరపాటున కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో నుండి చేయొద్దంటే ఏబీవీపీ విద్యార్థులందరూ రోడ్లు ఎక్కిరు. మరి ఇప్పుడు ఎందుకు ఏబీవీపీ విద్యార్థులు రోడ్డు ఎక్కట్లేరు? గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏబీవీపీ విద్యార్థులు కొట్లాడిరు, దెబ్బలు తినరు, జైలుకు పోయారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కొట్లాడిరు, దెబ్బలు తినరు, జైలుకు పోయారు. అంబేద్కర్ సంఘ విద్యార్థులు దెబ్బలు తినరు, జైలుకు పోయారు. బీసీ సంఘ విద్యార్థులు పోరాటాలు చేసిరు, దెబ్బలు తినరు, జైలుకు పోయారు. ఇప్పుడు రబ్బరు బుడ్లోట్లు తిని ఆ నుంచి కాలుస్తూ ఇటు దాకా కాళ్ళకు మొత్తం దెబ్బలు తాకించుకున్నంత విద్యార్థులే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందే ఉస్మానియా యూనివర్సిటీ. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పుకొని పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళ పోరాటాన్ని అణచివేయాలనుకుంటున్నారు? మీరు ఎందుకు అణచివేయాలనుకుంటుండు? నరేంద్ర మోడీ ఎందుకు అణచివేయాలనుకుంటున్నావు? నువ్వు ఏది తీసుకొచ్చింది? ఇప్పుడు ఓ భాషని బలవంతంగా రుద్దుతున్నావు అంటే వీటి గురించి చర్చ జరగవద్దు, మాట్లాడుకోవద్దు, ప్రజా సమస్యల్ని విద్యార్థులు మాట్లాడుకోవద్దు, వాటిపైన పోరాటాలు చేయకూడదా? ఏంది నీ ఎంత పొగడా? ఏంది నీ ఎంత పొగడా? వాళ్ళ సమస్య వాళ్ళు లేకపోతే ఎంఆర్పిఎస్లు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసినావు. అదేవిధంగా మాల మానవులు ఎవరి వాళ్ళు ఇప్పుడు ఉద్యమం ఎవరి భావాన్ని వాళ్ళు వ్యక్తపరచుకుంటారు, వాళ్ళు నిరసన తెలియజేస్తారు. మీరెవరు చేయొద్దు అనడానికి? మీరెవరు? ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే చల్ ఎలా చేస్తారు అలా రేవంత్ కేసీఆర్ ఎలా ఇది చేస్తాడా? ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి పొమ్మని దమ్ముంటే అన్నాడు. ఇప్పుడు రా నువ్వు రేవంత్ రెడ్డి దమ్ముంటే, నువ్వు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి రా, నీకు దమ్ముంటే ఇప్పుడు రా. నువ్వు నీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలే, నీ మీద మొత్తం వ్యతిరేకత కింది నుంచి పై దాకా అన్ని వర్గాలు, విద్యార్థులు, రైతులు మొత్తం సార్ తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు. ఇటువంటి కేసీఆర్ అవలంబించినటువంటి విధానాలు మీరు అవలంబించకండి. విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని చూడకండి. విద్యార్థులు తెలంగాణలో ఉద్యమాలకు గుండెకాయ లాంటి వాళ్ళు కాబట్టి విద్యార్థులకు ఫుల్ 100కు 100% మా 100% సపోర్ట్ ఉంటుంది. మీరు పోరాటాలు చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగానే పోరాటాలు చేయండి, ఏ సమస్యనైనా సరే. ఇప్పుడు గతంలో అక్కడనే మనము ధూమ్ధాములు పెట్టుకున్నాం, అక్కడనే తెలంగాణ ఉద్యమం చేసినాం, అక్కడనే మిలన్ మార్చ్ చేసినాం, అక్కడనే రకరకాల ఉద్యమాలు అన్నీ అక్కడి నుంచే మొదలైనవి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు ఒక పురిటి గడ్డ లాంటిది. మీరు ఎట్లా అణిచివేస్తారు? మరి ఆడ చేయాలి, ఇందిరా పార్కు దగ్గర చేయాలనా? నువ్వు కూడా కేసీఆర్ లాగా ఎక్కడున్నాయి ఆ ప్రజా సమస్యలను ధర్నా చౌకని ఎత్తేస్తావా? యాడ చేయాలి. కాబట్టి నరేంద్ర మోడీ కనుసన్నల్లో పనిచేయాలని అనుకోకండి రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ సమాజం యొక్క స్వభావం ఎలాంటిదో మీకు తెలుసు. తిరగబడితే మీరు ఎన్ని బ్యారిగేట్లు వేసినా, ఎన్ని ఉద్యమాలను అణచివేసినా కానీ తట్టుకోలేరు. ఎందుకనంటే మీకు తెలియంది కాదు, విద్యార్థుల గురించి మీకు తెలియదు కాదు, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మీకు తెలియదు కాదు. ఎక్కడికి పోయినా ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా పో, ఏడ చదువుకున్నానంటే ఉస్మానియాలో అంటాడు. నువ్వు కింది నుంచి పైదాకా ఉన్నటువంటి మేధావులందరూ చూడు, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు కానీ, లేకపోతే రకరకాల ప్రొఫెసర్స్ కానీ, లాయర్లు కానీ, ఇంకెవరైనా కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఎవరైనా కానీ, గదరన్నని తీసుకో ఉస్మానియా యూనివర్సిటీ, కంచయ్య సార్ని తీసుకో ఉస్మానియా యూనివర్సిటీ, కోదండ రామ్ గారిని తీసుకో ఉస్మానియా యూనివర్సిటీ, లేకపోతే గంట చక్రపాణి గారిని తీసుకో ఉస్మానియా యూనివర్సిటీ. ఇటువంటి మేధావులు అందరూ ఎవరు చూడు ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి అటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ వేదికగానే వాళ్ళ సమస్యలు చెప్పాలనుకున్నప్పుడు ఆ ఉద్యమాలని అణచివేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఇటువంటి పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకోండి అని నేను విద్యార్థుల తరపున మీకు మాత్రం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వీసీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. వీసీ ఎందుకు ఇటువంటి విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలనుకుంటుండో సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు విద్యార్థులు ఏమైనా సంఘ విద్రోహ పనులు ఏమైనా చేస్తురా? అక్కడ ఏం చేయట్లే కదా. చట్టవిరుద్ధమైన పనులు ఏమైనా చేస్తురా? ఏం చేయట్లే కదా. ఇప్పుడు అక్కడ జయంతులు చేసుకుంటారు, వర్ధంతులు చేసుకుంటారు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని ఒక ఊరోళ్ళే ఉండరు, అలా ఒక ప్రాంతం వాళ్ళే ఉండరు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉమ్మడిగా అక్కడ కలిసి అన్నలదమ్ముల్లాగా, రక్తబంధువులాగా కలిసి ఓ ప్రజా సమస్య పైన కొట్లాడతారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఆ సమస్యను పరిష్కరించాలి కానీ మీరు ఆ ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు, పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. ఒక పక్కనేమో ఉస్మానియా యూనివర్సిటీ భూములు మొత్తం పెట్టుబడిదారులకు కట్టబెడతారు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు మొత్తం పెట్టుబడిదారులకు కట్టబెడతారు. వాటి మీద మాట్లాడితే ఉద్యమాలు అణచివేస్తారు. నిన్న కాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో
ఆడపిల్లలు మొత్తం పప్పులో బల్లులు వచ్చినాయని రోడ్లు ఎక్కిర్రు. నువ్వు దాని మీద కదా మీరు దృష్టి పెట్టాల్సింది. పప్పులో తినేటువంటి అన్నంలో బల్లులు, పప్పులు, క్యాంపస్లలోకి పాములు, ఇదా? ఓ స్నేక్ క్యాచర్ని పెట్టు, పెస్ట్ కంట్రోల్ చేపి. వీటి మీద సోయలేదు. విద్యార్థులు పోరాటాలు చేయకూడదు, వాళ్ళ సమస్యలు చెప్పకూడదు. చెప్తారు. ఎవరు చేస్తారు అక్కడ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు, అణచివేతకు గురి కాబడ్డ విద్యార్థులు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. థ్యాంక్ యూ. జై భీమ్.